స్కామ్ లో సిట్ దర్యాప్తుని వేగవంతం చేస్తుంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు అధికారులు. గ్రీన్టెల్ ఎంటర్ప్రైజెస్ కార్యాలయాల్లో తనిఖీలు చేసిన అధికారులు పలు డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. మాజీ సీఎం జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన 10 కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు అధికారులు. బంజారా హిల్స్, సాగర్ సొసైటీ, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, కమలాపురిలోని కార్యాలయాలపై దాడులు చేశారు. గతంలో గ్రీన్టెల్ కి సునీల్ రెడ్డి డైరెక్టర్ గా పనిచేశారని చెప్తున్నారు అధికారులు. హైదరాబాద్, విశాఖల్లోని సునీల్ రెడ్డి కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ లో ఉన్న 8 కంపెనీలకు 4 కార్యాలయాలు, విశాఖలో ఉన్న 2 కంపెనీలకు 1 కార్యాలయం ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు. 2019-23 మధ్య ఈ కంపెనీలు ఏర్పాటు చేసినట్టుగా సిట్ అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఎల్ఎల్పి, ఫౌండేషన్ హోదాల్లో సునీల్ రెడ్డి కార్యకలాపాలు రన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఇప్పుడు సిట్ అధికారులు ఈ సోదాల్లో కొన్ని డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్స్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకా నెక్స్ట్ టార్గెట్స్ గా ఎవరు కనిపిస్తున్నారు? అయితే ఏపీ లిక్కర్ స్కామ్లో ఎక్కడైతే ముడుపులు బదలాయింపు జరిగిందో దానికి సంబంధించే ప్రధానంగా ఏపీ సిట్ ఈ రైడ్స్ చేస్తుంది. సో గతంలో ఏదైతే ఏపీ సిట్ కొన్ని కంపెనీస్ పైన రైడ్ చేసినటువంటి క్రమంలో కొన్ని హార్డ్ డిస్క్లను తో పాటు కొన్ని కీలక ఫైల్స్ని కూడా గత రైడ్లో సిట్ స్వాధీనం చేసుకుంది. సో ఆ ఫైల్స్ని వెరిఫై చేసి పరిశీలిస్తున్న కొద్దీ అనేక కొత్త కంపెనీస్ పేర్లు బయటికి రావడంతో ఆయా కంపెనీస్ పైన ఇవాళ ఉదయం నుండి కూడా ఏపీ సిట్ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మనం ఉన్నటువంటి బిల్డింగ్ ఇది బంజారా హిల్స్లో ఉన్నటువంటి గ్రీన్టెల్ ఆఫీస్ ఇది. సో ఈ గ్రీన్టెల్ ఆఫీస్కి డైరెక్టర్గా ఉన్నటువంటి నర్రెడ్డి సునీల్ రెడ్డి గతంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి సునీల్ రెడ్డి. సో అతడికి సంబంధించినటువంటి గ్రీన్టెల్ కంపెనీతో పాటు మొత్తం 10 కంపెనీల పైన కూడా సిట్ ఈ రైడ్స్ కొనసాగిస్తుంది. అయితే బంజారా హిల్స్లోనే దాదాపు 3 కార్యాలయాలు ఉన్నాయి. గ్రీన్ టెక్తో పాటు గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, ఆర్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీసెస్ కూడా బంజారా హిల్స్లో ఉన్నాయి. సో ఆ కార్యాలయాలతో పాటు శంషాబాద్, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడా మరికొన్ని కంపెనీస్ సునీల్ రెడ్డి పేరు మీద ఉన్నాయి. ఆ కంపెనీస్లో కూడా సిట్ ఈ రైడ్స్ని కంటిన్యూ చేస్తుంది. అయితే ఎలాంటి డాక్యుమెంట్స్ అండ్ ఎంతవరకు క్యాష్ సీజ్ చేస్తారనేటువంటి వివరాలు మాత్రం ఈరోజు లేదా రేపు సిట్ అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ఇంకా రైడ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సునీల్ రెడ్డితో పాటు డైరెక్టర్స్గా ఉన్నటువంటి మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నరెడ్డి కృష్ణతేజ కావచ్చు, సజ్జల సందీప్ రెడ్డి కావచ్చు, సో వీరికి సంబంధించినటువంటి రిమైనింగ్ కంపెనీస్ ఇట్లా మ్యూచువల్ డైరెక్టర్షిప్స్ ఉన్నటువంటి అన్ని కంపెనీస్ పైన కూడా సిట్ రైడ్స్ చేస్తుంది. ప్రధాన అలిగేషన్ ఒకటే, ఏపీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాఫిట్స్ అన్నిటినీ కూడా ఈ కంపెనీస్కి బదలాయించాలనేటువంటిదే ప్రధాన అలిగేషన్. సో ఆ కోణంలోనే ఏపీ సిట్ ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేసింది. కొంతమంది బెయిల్ మీద బయటికి వస్తున్నారు, మరికొంతమంది పేర్లు కొత్తగా తెర మీదకి వస్తున్నాయి. ఆ కంపెనీస్కి సంబంధించిన డైరెక్టర్స్ అందరి నివాసాల్లోనూ ఈరోజు సిట్ అయితే ఈ రైడ్స్ని కంటిన్యూ చేస్తుంది. సో ఎట్లాంటి అక్రమాలను సిట్ ఐడెంటిఫై చేసిందనేటువంటిది మాత్రం అధికారికంగా రేపు సిట్ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రణీత.